విజయనగరం పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబుతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం కలెక్టరేట్లో సోమవారం రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని వైసీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయనగరం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీ చైర్మన్ తో పాటు ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబుతో కలిసి బెల్లాన చంద్రశేఖర్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా రెండోసారి తనకు టికెట్ ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గత ఎన్నికలలో ఎంపీగా గెలిచిన తర్వాత ఎంపీ నిధులను 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించి అభివృద్ధికి తన వంతు సహకారం అందించానన్నారు. రెండోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపుకు సహకరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పాలనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుందని, చెల్లూరు వద్ద సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిద్ధం సభ జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని, తెలుగుదేశం పార్టీ మోసపూరిత హామీలను నమ్మవద్దని కోరారు. ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతంలో భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు జరిపిస్తున్నారన్నారు. విజయనగరం పట్టణ కేంద్రంలో సుమారు 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కళాశాల శాంక్షన్ చేసి మొదటి విద్యా సంవత్సరానికి తరగతులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. విద్యా రంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయాల వల్ల నేడు 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయని అన్నారు. ఫలితాల్లో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన, అభివృద్ధి సమపాలనలో జరగాలంటే వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. పార్లమెంట్లోని అందరూ సహాయ సహకారాలతో కూడా ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగిందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో నేను 2019లో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ మరి ప్రజల యొక్క ఏదైతే పార్లమెంట్ నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా 7 నియోజకవర్గాలకు సమానంగా పంచిపెట్టడం, అందరితో కూడా సర్పంచులతో, ఎంపీటీలతో అందరితో కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉండడం ఇవాళ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ రెండోసారి కూడా నాకు పార్లమెంట్ సీట్గా ఇవ్వడం వల్ల కూడా నేను ప్రత్యేకంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి, పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 7 నియోజకవర్గం సంబంధించి ఏదైతే బయటదల అమ్మవారు కానివ్వండి, కోటిపల్లి అమ్మవారు కానివ్వండి, లేకపోతే కనకమ్మ భగవంతుడి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగానే విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, లేదు రైతుల కోసం కానీ, లేదు సచివాలయ వ్యవస్థను కానీ, నాడు నేడు కానీ, స్కూల్ బిల్డింగ్స్ చేసే కార్యక్రమం కూడా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ చేయడం జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళుగా చేస్తూ మరి ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా ఒక వెనుకబడి వర్గానికి సంబంధించిన బెల్లాన చంద్రశేఖర్ని 2019లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారిని అభ్యర్థిగా చేయడం, పెద్ద ఎత్తున ఆనాడు 2019వ సంవత్సరంలో విజయనగరం పార్లమెంటు సభ్యునిగా మరి ఆనాడు మరి పెద్దలందరూ కూడా వారిని గెలిపించడం మరి అందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా మరి గత 5 సంవత్సరాలుగా వారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఏదైతే వారికి ఇచ్చిన బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో వారిని నిర్వర్తిస్తూ ఎప్పుడూ రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ, లేదు విజయనగరం జిల్లాకు సంబంధించి మన పార్లమెంట్ నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ, ఢిల్లీలోకి సంబంధించిన విషయాల్లో కానీ ప్రతిదీ కూడా ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ముందుంటూ మరి ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన, లేదు ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా విషయాల్లో మరి ఈ నియోజకవర్గంలోకి వచ్చాయంటే వారు చేసిన మరి ఏదైతే వారికి అప్పచెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా వారు నిర్వర్తించడం, మరి ఎప్పుడు ప్రజల్లో వారు మమేకం అవడం, దాన్ని మరి గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరలా రెండోసారి వారికి అవకాశం ఇవ్వడం, మరి మీ ద్వారా ఈ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరినీ కోరుకున్నాం. మరలా రెండోసారి కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వండి, వారికి దీవెనలు ఇవ్వండి, మరలా రెండోసారి కూడా వారిని ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మీ ద్వారా ఈ విజయనగరం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను.